ఇది భీమిలిపట్నం ఆర్ఎస్ ఇండియన్ ఏజెన్సీ కిటన్పేట. మనం గమనిస్తే ఇక్కడ ఏజెన్సీ తాలూకా ఆఫీస్ తాలూకా డోర్స్ మూసి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి 2 వెహికల్స్లో సిలిండర్లన్నీ కూడా ఇట్లాగే ఉన్నాయి. నిబంధనల ప్రకారం సిలిండర్స్ అనేవి ఎండలో ఉంచకూడదు ఎక్కువసేపు, అలాగే సిలిండర్ని పడుకోబెట్టకూడదు. మనం గమనిస్తే సిలిండర్ చూడండి, గమనించండి, పడుకోబెట్టబడి ఉన్నాయి చాలా సిలిండర్లు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనం గమనిస్తే పై సిలిండర్ అన్ని కూడా పడుకోబెట్టబడి ఉన్నాయి. ఇట్లా సిలిండర్ని నిర్లక్ష్యంగా ప్రమాదానికి కారణమయ్యేలాగా వదిలేస్తున్నారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది పక్కన. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? కనీసం ఇక్కడ ఎవరు కూడా సిబ్బంది కానీ ఆఫీస్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎవరు ఇక్కడ లేరు. గ్యాస్ తాలూకా సంబంధించినటువంటి బాయ్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు. ఇట్లాగా ఈ సిలిండర్లు అన్నింటినీ కూడా ఇట్లాగా విడిచిపెట్టడం అనేది ప్రమాదాలను తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్ అండి, భీమిలిపట్నం తాలూకా మెయిన్ రోడ్డు, భీమిలిపట్నం టు తగరపూడిసేటటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు పక్కన ఈ విధంగా సిలిండర్లని నిర్లక్ష్యంగా విడిచిపెడుతున్నారు. కనీసం సిబ్బంది పక్కన ఉండాలి, ఎవరో ఒకరు అక్కడ ఖచ్చితంగా కాపలా ఉండాలి. ఏ సమయంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు, కనీసం సమాచారం ఇవ్వాలి కదా ఎవరికైనా సరే. అందుకోసమైనా సరే ఎవరో ఒక సిబ్బంది ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. సిబ్బంది కూడా లేకుండా ఇలాగ నిర్లక్ష్యంగా సిలిండర్లని ఎక్కడ పెడితే అక్కడ ఆ వ్యాన్లతోటి లారీలతోటి వదిలేసి వెళ్ళిపోతున్నారండి. మరో వ్యాన్ వస్తుంది కూడా గమనించవచ్చు. ఈ వ్యాన్ వచ్చింది. ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఏ గ్యాస్ ఏజెన్సీ సంబంధించిన ఎవరు కూడా ఇక్కడ లేరు, సిబ్బంది ఎవరు ఇక్కడ లేరు.